నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ఆ నియోజకవర్గంలో చాలా కీలకమైనటువంటి మార్పులు, చేర్పులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. రాజకీయంగా ప్రధానంగా అక్కడ ఒక రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా జనసేనకు పట్టున్నటువంటి నియోజకవర్గాల్లో ఒకటైనది భీమవరం. గతంలో కూడా ఇదే నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. 8,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇలాంటి సందర్భంలో ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన జెండా ఎగురవేయాలి, దానికి సంబంధించి ఒక రకమైనటువంటి వ్యూహంతో వెళ్ళాలి అనే దాని మీద జనసేనని పవన్ కళ్యాణ్ ఉన్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో నుంచి జనసేనలోకి వచ్చారు పులపర్తి రామాంజనేయులు. ఆయనకు అక్కడ టికెట్ కేటాయించారు. ఇలాంటి సందర్భంలో గ్రంథి శ్రీనివాస్ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇద్దరి మధ్య ఖచ్చితంగా హోరాహోరీ పోరైతే ఉండబోతుంది. ఎవరు గెలుస్తారంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అక్కడ ఓటర్లు. ఎందుకనంటే గ్రంథి శ్రీనివాస్కు మంచి పేరుంది, అలాగే పులపర్తి రామాంజనేయులు ఆయనకు కూడా వ్యక్తిగతంగా ఒక మంచి గుర్తింపు పేరుంది. ఇలాంటి సందర్భంలో అక్కడ 2004, 2019లో గ్రంథి శ్రీనివాస్ విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ తరపున పోటీ చేశారు. 2019లో వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. ఇక పులపర్తి రామాంజనేయులు ఆయన విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2009లో ఆయన విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తరపున 2014లో. సో మొత్తానికి ఇద్దరూ 2 సార్లు అక్కడ గెలుపొందారు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి చర్చగా ఇది మారింది. వాస్తవానికి ఈసారి కూడా భీమవరం నుంచే జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు అనేది బాగా వినిపించింది. కానీ ఆయన మార్చుకున్నారు. ముఖ్యంగా పిఠాపురం ఆయన వెళ్ళారు. ఇలాంటి సందర్భంలో ఈసారి ఖచ్చితంగా మనం ఎలాగైనా సరే భీమవరంలో జనసేన జెండా ఎగురవేయాలి, దానికి సంబంధించి ఒక పక్కా వ్యూహంతోనే వెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులకు కలిసి వచ్చే అంశాలు చాలా ఉన్నాయి. ఆయన గతంలో 2 పర్యాయాలు భీమవరం అసెంబ్లీ అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చాలా కృషి చేశారు. అలాగే వ్యక్తిగతంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సేవా కార్యక్రమాలతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో పులపర్తి రామాంజనేయులు కుటుంబ సభ్యులు ముందంజలో ఉన్నారు అనేది. ఇలాంటి సందర్భంలో గ్రంథి శ్రీనివాస్పై కొన్ని ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి. నియోజకవర్గ అభివృద్ధిని గాలి కుదిలేశారు. ఆయన వ్యాపార లావాదేవీలు చూసుకోవడంలోనే ఎప్పుడూ కూడా బిజీగా ఉంటారు తప్ప నియోజకవర్గ ప్రజల కోసం కానీ నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ ఎక్కడా కూడా పాటుపడినటువంటి సందర్భాలు లేవు. ఆయన స్వలాభం కోసం, లబ్ధి కోసం పనిచేసుకుంటున్నారు తప్ప అనేది ఆ నియోజకవర్గంలో బాగా వినిపించేటువంటి మాట. ఇలాంటి సందర్భంలో దాన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి అని జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అస్త్రంగా వెళ్తున్నారు ముందుకి. ఇలాంటి క్రమంలో నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆ విషయంలో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కంటే ముందంజలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరికి వారు తమ వ్యూహాలకు పదును పెడుతూ ముందుకు వెళ్తున్నారు. చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకనంటే జనసేన పోటీ చేసేటువంటి తక్కువ సీట్లలో భీమవరం అసెంబ్లీ స్థానం నుంచి భారీ మెజారిటీతో గెలవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు జన సైనికులు కానీ, జనసేన నేతలు కానీ, ప్రతి ఒక్కరూ. ఇలాంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి పరిణామంగా మారబోతుంది ఈ ఎన్నికల్లో. అయితే భీమవరం నియోజకవర్గం నుంచి ముఖ్యంగా అక్కడ జనసేన అభ్యర్థే గెలుస్తున్నారు అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎక్కువ. అందులోనూ జనసేన అభ్యర్థిగా ఈయనున్నారు. ముఖ్యంగా జనసేనపై ఉన్నటువంటి ఆదరాభిమానాలు గత ఎన్నికల్లో కనుక మనం చూస్తే అప్పుడు గ్రంథి శ్రీనివాస్కి 70,642 ఓట్లు వస్తే పవన్ కళ్యాణ్కు 62,285 ఓట్లు వచ్చాయి. అన్ని ఓట్లు రావడం మాటలు కాదు. సో ఇలాంటి సందర్భం ఆయన 2 చోట్ల పోటీ చేశారు. అటు భీమవరం, గాజువాక.
సో ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా దాన్ని పాజిటివ్గా తీసుకొని ఆయనకి ఎందుకంటే స్థానికుడిగా ఆ నియోజకవర్గంలో గతంలో ఎన్నికై నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డారు అనేది బాగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ గ్రంథి శ్రీనివాస్ చేసినటువంటి అభివృద్ధిని బేరీజ్ వేసుకొని అక్కడ ఓటర్లు ఒక రకమైనటువంటి తీర్పు ఇవ్వబోతున్నారు అనేది బాగా వినిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి నిరసన గలం, అసంతృప్తి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే పడట్ల. సో ఇటువంటి క్రమంలో ఖచ్చితంగా భీమవరం స్థానం నుంచి జనసేన అభ్యర్థి భారీ మెజార్టీతో గెలవబోతున్నారు అనేదైతే జనసేనలో బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఇదే రకమైనటువంటి ప్రచారం జరుగుతుంది. ఆయన ఎప్పుడైతే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత విస్తృత స్థాయిలో పర్యటిస్తున్నారు. గ్రంథి శ్రీనివాస్ అయితే ఎప్పుడో ఖరారయ్యారు అభ్యర్థిగా, కానీ ప్రచారం అంతంత మాత్రమే. కానీ పులపర్తి రామాంజనేయులు మాత్రం విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఆయనకు ఉన్నటువంటి అనుచరులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, ముఖ్యంగా ఫ్యాన్స్, ఈ రకమైనటువంటి పరిస్థితులు భీమవరం నియోజకవర్గంలో ఉన్నాయి. మొత్తానికైతే ఈసారి ఖచ్చితంగా జనసేన అక్కడ గెలవబోతుంది అనేదైతే బాగా వినిపిస్తుంది.